స్క్రీన్ షేర్ అవుతుందా? స్క్రీన్ షేర్ అవుతుందా? బాగా బ్రైట్గా ఉంది కదా. కొత్త ల్యాంప్ వేయించాం, బ్రైట్నెస్ తగ్గిస్తా. ఓకే, ఓకేనా? ఇది ఓకే కదా? వన్ బెటర్. ఫస్ట్ వన్, సెక్షన్ నెంబర్ 1. సెక్షన్ నెంబర్ 1. సెక్షన్ నెంబర్ 1లో ఏం చెప్పాం మనం? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ నెంబర్ 1లో ఏం చెప్పామమ్మా? ఏంటి నేమ్ ఆఫ్ ది యాక్ట్? ద నేమ్ ఆఫ్ ది యాక్ట్ ఏమవుతుందమ్మా? ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఒక్కళ్ళు కూడా నీ హ్యాపీ న్యూ ఇయర్ అని కూడా చెప్పాలి అట్లీస్ట్. సరే కానీ హ్యాపీ న్యూ ఇయర్ కూడా చెప్పలేదు అట్లీస్ట్. ఆన్లైన్ వాళ్ళు అయితే అసలు మాకు సంబంధమే లేదు. హ్యాపీ న్యూ ఇయర్ ఏంటి సార్ అంటారా? క్లాస్ పెట్టాల్సింది. సరే, తర్వాత ఏం చెప్పారు ఇంకా? ఎవరో చెప్పారు, ఆగండమ్మా. ఒకళ్ళు చెప్పారు, ఇద్దరు చెప్పారు, అంతే ఇంకా. సరే, నెక్స్ట్, టు హూమ్ ఇట్ ఈస్ అప్లికబుల్? ఆల్ ఇండియా. అండ్ ఫ్రమ్ విచ్ డేట్ ఇట్ ఈస్ అప్లికబుల్? 1962. ఇండియా అంటే డెఫినేషన్ చెప్పండి అమ్మా. ఇండియా అంటే ఎవరెవరు వస్తారు? India includes landmass, waterways up to 12 nautical miles and 200 nautical miles, seabed, soil and subsoil, airspace, continent and continental shelf and exclusive economic zone. ఎయిర్ స్పేస్, కాంటినెంటల్ షెల్ఫ్స్ అండ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్. అదే అదే సీబెడ్. ఓకేనా? సిబి. నెక్స్ట్, సెక్షన్ 2లో డెఫినేషన్ చెప్పుకున్నాం. సెక్షన్ 3 ప్రీవియస్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ అది. సెక్షన్ 4 ఛార్జింగ్ సెక్షన్. వాట్ ఈస్ దిస్ ఛార్జింగ్ సెక్షన్? ఛార్జింగ్ సెక్షన్ నేమ్ ఏంటి సార్ అసలు అంటే? అసలు ఎవరికి అప్లై చేయాలి ఈ యాక్ట్ని? ఎప్పుడు అప్లై చేయాలి? దేనికోసం? ఇండియాకి అప్లై అవుతుందని చెప్పారు, బట్ ఏ విషయంలో అప్లై అవుతుంది? ట్రాఫిక్ రూల్స్కి అప్లై అవుతుందా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్? నో. ఒక మెడికల్ హాస్పిటల్ రన్ చేస్తున్నప్పుడు అప్లై అవుతుందా? మరి దేనికి అప్లై అవుతుంది సార్? ఇన్కమ్. దేనికి అప్లై అవుతుందమ్మా? ఇన్కమ్కి అప్లై అవుతుందంట. ఇండియాలో ఇన్కమ్ అనే టాపిక్కి ఈ యాక్ట్ అప్లై అవుతుంది, ట్రాఫిక్ అనే టాపిక్కి కాదు. సర్జరీ, హాస్పిటల్ అనే టాపిక్, మెడిసిన్ కాదు. ఫార్మసీ, మెడిసిన్స్ ఎలా తయారు చేయాలి, డ్రగ్ కంట్రోల్ కాదు. మరి దేనికి సార్ ఈ యాక్ట్ మీరు ప్రిపేర్ చేశారంటే ఇన్కమ్. ఛార్జింగ్ సెక్షన్ ఈజ్ నథింగ్ బట్ అప్లికబిలిటీ. సింపుల్గా చెప్పాలంటే ఛార్జింగ్ సెక్షన్ అప్లికబిలిటీ. అప్లై అవుతుంది, ఏ విషయంలో అప్లై అవుతుంది, ఏ విషయంలో అప్లై అవ్వదు అని చెప్పేదాన్ని ఛార్జింగ్ సెక్షన్ అంటారు. అది హెడ్ వైజ్ ఉంటుంది, ఓవరాల్ యాక్ట్ కూడా ఉంటుంది. మనం ప్రస్తుతానికి ఈ యాక్ట్ గురించి మాట్లాడడం. సార్ ఇన్కమ్కి అప్లై అవుతుంది. ఎవరి ఇన్కమ్ సార్? పర్సన్ ఇన్కమ్కి అప్లై అవుతుంది. అండ్ సార్ ఈ ఇన్కమ్ అతను లైఫ్ లాంగ్ ఎర్న్ చేసిన ఇన్కమ్గా, ఇయర్లీ ఇన్కమ్గా? ఇయర్లీ, ప్రీవియస్ ఇయర్. మరి ఏ ట్యాక్స్ రేట్స్ అప్లై చేస్తారంట? అసెస్మెంట్. ఇవి మనం నేర్చుకుంటే ఈ చాప్టర్ అయిపోయినట్టే. అసెస్మెంట్లో ఇయర్లో ఉన్న ట్యాక్స్ రేట్స్ అప్లై చేస్తూ ఆ ఇన్కమ్ని ట్యాక్స్ చేయాలి. అదే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. సింపుల్గా ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇన్కమ్కి అప్లై అవుతుంది. ఎవరి ఇన్కమ్ సార్? పర్సన్ ఇన్కమ్కి. ఎప్పుడు ఎర్న్ చేసిన ఇన్కమ్ సార్? ఇయర్లీ ఎర్న్ చేసిన ఇన్కమ్. అది ప్రీవియస్ ఇయర్లోది. ప్రీవియస్ ఇయర్లో ఇన్కమ్ ఏ రేట్స్ బేస్ చేసుకుని ట్యాక్స్ చేస్తారంటే అసెస్మెంట్.
ఇప్పుడు మనకి ఇక్కడ తెలియాల్సింది ఏంటి సార్? ఇన్కమ్ అంటే ఏంటి, పర్సన్ అంటే ఎవరు, ప్రీవియస్ ఇయర్ ఏంటి, అసెస్మెంట్ ఇయర్ ఏంటి, ట్యాక్స్ రేట్స్ ఏంటి, ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్. అవన్నీ తెలుసుకుంటే తర్వాత ఈ ఛార్జింగ్ సెక్షన్ అర్థమవుతుంది. సార్ ఇన్కమ్ అంటే ఏంటి ఆల్రెడీ చెప్పుకోవడం స్టార్ట్ చేసాం మనం. ఇన్కమ్ అంటే రెవెన్యూ రిసీటా అమ్మ, క్యాపిటల్ రిసీటా? జనరల్లీ రెవెన్యూ రిసీట్ని ఇన్కమ్ అంటారు. దీనికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఏంటి సార్ ఆ ఎక్సెప్షన్స్? అగ్రికల్చర్ ఇన్కమ్ ఏంటమ్మా? ఈవెన్ దో ఇట్ ఈస్ రెవెన్యూ రిసీట్, ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్. సార్ క్యాపిటల్ రిసీట్ని ఇన్కమ్ అంటారా అనరా? నో, క్యాపిటల్ రిసీట్ ఈజ్ నాట్ ఇన్కమ్. జనరల్లీ ఇట్ ఈస్ నాట్ ఇన్కమ్. బట్ దీనికి కూడా ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఏంటది? క్యాపిటల్ గెయిన్, నాట్ ఇన్కమ్. క్యాపిటల్ రిసీట్ నాట్ ఇన్కమ్, కానీ దీనికి కూడా ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఏంటమ్మా అది? క్యాపిటల్ గెయిన్. ఎవ్రీ రెవెన్యూ రిసీట్ ఈస్ ద ఇన్కమ్. ఎవ్రీ క్యాపిటల్ రిసీట్ ఈస్ నాట్ ది ఇన్కమ్ ఎక్సెప్ట్ క్యాపిటల్ గెయిన్. ఫర్ ఎగ్జాంపుల్ లోన్ టేకెన్. అమ్మ లోన్ టేకెన్ అనేది రిసీటే. లోన్ టేకెన్ అనేది రిసీటా పేమెంటా అమ్మా? రిసీట్. రెవెన్యూ రిసీటా క్యాపిటల్ రిసీటా? ఇది క్యాపిటల్ రిసీట్. క్యాపిటల్ గెయిన్లో రాదు, అట్ ది సేమ్ టైం ఇన్కమ్ ట్యాక్స్ పడదు. క్యాపిటల్ రిసీట్ నేను ఏం చెప్పాను? ఇన్కమ్ కాదు అన్నా అని చెప్పాను. ఇన్కమ్ అని చెప్పానా, ఇన్కమ్ కాదు అని చెప్పానా? నాట్ అన్ ఇన్కమ్. నెక్స్ట్ సాలరీ. అమ్మా ఏ రిసీట్? ఇది కూడా రిసీటే. ఏ రిసీట్ అమ్మా సాలరీ అనేది? రెవెన్యూ రిసీట్. ఇన్కమ్మా, ఇన్కమ్ కాదా ఇది? ఎస్, ఇన్కమ్. మీరు కూడా అడుగుతున్నాడు ఎగ్జామ్లో, మీరు చూస్తే సిఎంబి ఈ స్కానర్ చూస్తే మీకు అది రెవెన్యూ రిసీటా, క్యాపిటల్ రిసీటా, ఇన్కమా కాదు, ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి మీకు. నెక్స్ట్ ఎగ్జామ్లో కూడా వచ్చిందా? వచ్చింది ఎగ్జామ్లో కూడా. అగ్రికల్చరల్ ఇన్కమ్. అమ్మా ఇది ఏ రిసీట్ అమ్మా? ఇది రిసీట్. ఇది ఏ రిసీట్ అమ్మా? ఇది రెవెన్యూ రిసీట్. ఇన్కమ్మా, నాట్ అన్ ఇన్కమ్మా? ఇన్కమ్ బట్ ఎగ్జామ్టెడ్. ఎవ్రీ రెవెన్యూ రిసీట్ ఈజ్ అ ఇన్కమ్, బట్ ఏంటమ్మా ఇది? ఎగ్జామ్టెడ్. చాలా డిఫరెన్స్ ఉంది. ఇన్కమ్ కాదు అనటానికి, అది ఇన్కమా కానీ ఎగ్జామ్టెడ్ అనటానికి చాలా డిఫరెన్స్ ఉంది. అది ఇన్కమే కానీ ట్యాక్స్ వేయను. మరి లోను అసలు ఇన్కమే కాదు, నో క్వశ్చన్ ఆఫ్ ట్యాక్స్. ఇన్కమే కాదు, నో క్వశ్చన్ ఆఫ్ ట్యాక్స్. నెక్స్ట్ కిడ్నీ సోల్డ్. ఇది కూడా రిసీటే. కిడ్నీ సోల్డ్ కూడా రిసీటే. ఏ రిసీట్ అమ్మా? రెవెన్యూ రిసీటా, క్యాపిటల్ రిసీటా? ఇది క్యాపిటల్ రిసీట్. రెవెన్యూ రిసీట్ అయితే కాదు, క్యాపిటల్ రిసీట్. ఇన్కమా, నాట్ అన్ ఇన్కమా? నాట్ అన్ ఇన్కమ్. రెవెన్యూ రిసీట్ అయితేనే ఇన్కమ్ అవుతుంది, క్యాపిటల్ రిసీట్ అయితే ఇన్కమ్ కాదు. నెక్స్ట్ బిల్డింగ్ సోల్డ్. రెవెన్యూ రిసీటా, క్యాపిటల్ రిసీట్? బిల్డింగ్ సేల్ చేశారు, డబ్బులు వచ్చినాయి. రెవెన్యూ రిసీటా, క్యాపిటల్ రిసీటా? క్యాపిటల్ రిసీట్. సార్ నాకు అది రెవెన్యూ రిసీటా, క్యాపిటల్ రిసీటా కనిపెట్టడం రాదు. ఇబ్బంది ఏం లేదమ్మా. మా అకౌంట్స్ క్లాసెస్ ఉంటాయి, ఫౌండేషన్ ఫ్రీగా ఇస్తామమ్మా. డబ్బులు తీసుకుంటామా, ఫ్రీగా ఇస్తామా? ఫ్రీగా ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వినొచ్చు. అవన్నీ వింటే నీకు అర్థమైపోతుంది ఏది రెవెన్యూ రిసీట్, ఏది క్యాపిటల్ రిసీట్. సిఏ ఫౌండేషన్, సిఎంఏ ఫౌండేషన్, అకౌంట్స్ క్లాస్. అది తెలియకుండా కూడా ఏముంది, నువ్వు చెప్పిన 4-5 మగ్గప్ చేసి వెళ్తాను. ఈ స్టేజ్ అయితే దాటగలవు, కానీ కోర్స్ అయితే అవ్వదు. ఏంటంటే ఏది రెవెన్యూ, ఏది క్యాపిటల్ అనేది నువ్వు కనిపెట్టలేకపోతే కోర్స్ అయితే అవ్వదమ్మా. బై మిస్టేక్ 1 lakhలో 1% లక్ ఉంటుంది కదా, ఆ లక్ బేస్ చేసుకుని నువ్వు అయినా జాబ్ అయితే ఇవ్వడు. ఒకవేళ బై మిస్టేక్ ఇచ్చినా వెంటనే తీసేస్తాడు. ఏంటమ్మా, నువ్వు రెవెన్యూలో క్యాపిటల్లో డిఫరెన్షియేట్ చేయకపోతే. అందుకనే చాలా కేర్ఫుల్గా నేర్చుకోండి. ఇంకా టైం ఉంది కదా మీకు నేర్చుకునే టైము. రోజు నైట్ 2 hours నువ్వు సిరీస్ చూస్తావు కదా, అలా సిరీస్ చూడకుండా ఇది చూడు అకౌంట్స్ క్లాస్లో. మంచి నాదే పర్సనల్ ఎక్స్పీరియన్స్ అమ్మా. మేము ఎంపీసీ నుంచి వచ్చాం. మీరు ఎవరైనా ఉన్నారు ఎంపీసీ ఇక్కడ? కదా, ఎంపీసీలో ఉండదమ్మా అకౌంట్స్. అప్పట్లో సిపిటి అని ఉండేది, సిఏ సంబంధించి సిపిటి ఉండేది. మాకు అకౌంట్స్ ఏం తెలియదు. మ్యాథ్స్ అయితే
ఏది ఇచ్చినా మేము లా లా అనేది నాకు బాగా ఇష్టమైన సబ్జెక్ట్. అది కూడా సెంట్ వచ్చాయి. మ్యాథ్స్ స్టాట్ సెంట్ వచ్చాయి. ఎకనామిక్స్ ఆన్ ఏదో చూసామండి, మా సబ్జెక్ట్ కాదు అది కూడా. అకౌంట్స్ ఇక మాట్లాడటానికి లేదు. నేను అకౌంట్స్ని మ్యాథ్స్ లాగా చేసేవాడిని. ఇచ్చేవాడు ఎంసీక్యూ, డిప్రిసియేషను అదో ఫార్ములా. మీరు డిప్రిసియేషన్ లాగా చూస్తారు, నేను ఫార్ములా లాగా చూసేవాడిని అప్పట్లో. ఎంట్రీస్ని కూడా ఫార్ములా, లెడ్జర్ కూడా అది ఫార్ములా. నాకు లెడ్జర్ వేసేవాడిని కాదు, ప్లస్ మైనస్ రాసేవాడిని. లెడ్జర్ వేసేవాడిని కాదు నేను, డెబిట్ క్రెడిట్. ఎందుకంటే మేము నేర్చుకుంది 2 monthsలో. ఇప్పుడు మార్చ్లో అయిపోయాయి ఎగ్జామ్స్, ఇది ఇంటర్ ఎగ్జామ్స్. జూన్లో రాసేసాం మేము. 2 monthsలో అకౌంట్స్ నేర్చుకోగలం కానీ బట్ ఐ ఫోకస్డ్. నేను అప్పుడు బిట్ సాట్ AAA అవి ప్రిపేర్ అయ్యేవాడిని. అవి రాస్తూ ఇవి కూడా ప్యారలల్గా రాసేసాను. ఐ డోంట్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఆ రెవెన్యూ రిసీట్ అండ్ క్యాపిటల్ రిసీట్. సిఏ ఇంటర్కి వచ్చానమ్మా, ఇద్దా అవదా నాకు అర్థమైపోయింది. ఫస్ట్ రోజు క్లాస్లోనే క్యాష్ అకౌంట్ వేశారు సారు, వేయమన్నారు చూడకుండా, నేను వెళ్ళలేకపోయాను. అప్పుడు నేను ఏం చేశానమ్మా, సిఏ ఫౌండేషన్ అకౌంట్స్ బుక్ తీసుకొని, అప్పట్లో క్లాసెస్ లేవు, ఇప్పుడు యూట్యూబ్లో కొడితే ఎన్నన్నా వస్తాయి. మొత్తం అటు నుంచి అటు చాలా డీటెయిల్ చదివితే అప్పుడు అనిపించింది దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ అకౌంట్స్ అని. ఇప్పుడు అకౌంట్స్ అంటే అర్థమైంది. ఎన్సీఆర్టీ అని ఉంటాయి, మీకు తెలుసో లేదా? ఎన్సీఆర్టీ అంటే సిబిఎస్ఈ సిలబస్ +2, అది కూడా తీసుకో, అది బాగుంటుంది. మన ఫౌండేషన్ బుక్ ఎంత బాగుంటుందో అది కూడా బాగుంటుంది అకౌంట్స్ మీద. కామర్స్ అని ఉంటుంది, కామర్స్ అండ్ అకౌంట్స్ అని చెప్తుంటుంది. చాలా నాకు నచ్చింది అది, అది కూడా చదివాను. నాకు ఇంకా ఫుల్ డెప్త్ నాలెడ్జ్ వచ్చింది. అది ఎక్కువ రోజులే అట్లా. మీరు కూడా అకౌంట్స్ మీద బేసిక్సే ఇంపార్టెంట్ అమ్మా. హై అండ్ ఎమాల్గమేషన్ వాటికంటే బేసిక్స్ ఇంపార్టెంట్. రేపు జాబ్లో కూడా అయ్యే మీకు పనికొచ్చేది. వీలుంటే చదవండి ఎన్సీఆర్టీస్, ఎప్పుడైనా సరదాగా ఉన్నప్పుడు బాగుంటుంది. ఫౌండేషన్ బుక్ ఆల్రెడీ చదువుకుంటారు కదా, ఇంకా మరి చెప్పక్కర్లేదు నేను. బిల్డింగ్ అనేది క్యాపిటల్ రిసీటా? బిల్డింగ్ సేల్ చేసేది క్యాపిటల్ రిసీటా, రెవెన్యూ రిసీటా? ఇప్పుడు ఇది ఇన్కమ్ అనాలా కాదనాలా? జనరలీ ఇన్కమ్ కాదు, బట్ ఎక్సెప్షన్. జనరల్లీ ఇది ఇన్కమ్ కాదు, ఎక్సెప్షన్ కాబట్టి ఇది ఏమనాలమ్మా? ఇన్కమ్. ఎందుకు? క్యాపిటల్ గెయిన్. ఎందులో వస్తుంది ఇది? క్యాపిటల్ గెయిన్లో వస్తుంది. క్యాపిటల్ గెయిన్ చాప్టర్లో ఏవైతే చెప్పారో క్యాపిటల్ రిసీట్స్, అవన్నీ ఇన్కమ్స్ అయిపోతాయి. జనరల్లీ యాజ్ పర్ ది రూల్ ఇన్కమ్ అనకూడదు, కానీ ఆ చాప్టర్లో చెప్పాడు కాబట్టి ఇన్కమ్. ఇలా ఇది జాగ్రత్త చెప్పాలి మీరు. రావట్లేదు. గిఫ్ట్ రిసీవ్డ్, రెవెన్యూ రిసీటా రెవెన్యూ రిసీటా క్యాపిటల్ రిసీటా? ఆ గిఫ్ట్ ఏంటో కూడా చెప్తా నేను. గోల్డ్ చైన్, బిల్డింగ్, క్యాష్. 3 చెప్పానమ్మా. గోల్డ్ చైన్ గిఫ్ట్ ఇస్తారా? క్యాష్, బిల్డింగ్. ఫస్ట్ గోల్డ్ చైన్ గురించి మాట్లాడుకుందాం. చెప్పండి, రెవెన్యూ రిసీటా క్యాపిటల్ రిసీట్? ఇప్పుడు కూడా అకౌంట్స్ నాలెడ్జ్ అప్లై చేయాలి. నేను సబ్సిడీకి లింక్ చేస్తా, అదైతే మీకు బాగా లింక్ అయ్యి. సబ్సిడీ రెవెన్యూ ఉంటుందా క్యాపిటల్ ఉంటుందా? సబ్సిడీ అంటే ఊరికే ఇచ్చేది. సబ్సిడీ రెవెన్యూ ఉంటుందా క్యాపిటల్ ఉంటుందా? బోత్ ఉంటుంది. నువ్వు శాలరీ స్పెండ్ చేసుకోవని రెవెన్యూ, స్పెసిఫిక్గా బిల్డింగ్ కట్టించుకో, స్పెసిఫిక్గా ప్లాంట్ అండ్ మిషనరీ తీసుకో, స్పెసిఫిక్గా ఈ క్యాపిటల్ వర్కింగ్ క్యాపిటల్ వాడుకో అనేది క్యాపిటల్. జనరల్ సబ్సిడీ నువ్వు రన్ చేసుకో, శాలరీలు ఇచ్చుకో, పిఎన్ఎల్. క్యాపిటల్ సబ్సిడీ అయితే నువ్వేం చేస్తావు? అసెట్కి అడ్జస్ట్ చేయడమో, లైబిలిటీ సైడ్ రాసుకోవడమో చేస్తావు క్యాపిటల్ కింద. రెవెన్యూ సబ్సిడీ అయితే ఎక్కడ తీసుకెళ్ళేస్తావు? పిఎన్ఎల్లో. ఏమలా గిఫ్ట్ కూడా అంతే. క్యాష్ ఇస్తే నార్మల్గా రాస్తావు, అసెట్ అయితే అసెట్ కింద రాసుకుంటావు. రెండు ఉండొచ్చు సార్, ఏదైనా ఉండొచ్చు, రెండు ఉండొచ్చు. ఇక్కడ కూడా 2 types ఉంటాయి అమ్మ గిఫ్ట్. ఏంటమ్మా అది? రెవెన్యూ, క్యాపిటల్. అది అసెట్ అయితే నువ్వు బ్యాలెన్స్ షీట్లో రాస్తున్నావు అంటే క్యాపిటల్, అది నువ్వు పిఎన్ఎల్లో రాస్తున్నావు అంటే రెవెన్యూ. నేను మీకు ఒక 1000 రూపీస్ ఇచ్చానమ్మా, బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేసి అసెట్ 1000 రూపీస్ అని రాస్తారా? వెళ్ళి బిర్యానీ తినేస్తారా? బిర్యానీ, ఐస్ క్రీమో ఏదో తినేస్తారు. ఎక్కడ రాస్తాం? అది రెవెన్యూ. గిఫ్ట్ రిసీవ్డ్ ఎక్స్పెన్సెస్.
ఒక గోల్డ్ చైన్ ఇచ్చామమ్మా, ఎక్కడ రాస్తావు నువ్వు? అసెట్ కింద రాసుకుంటావు. రెండు ఉన్నాయి, ట్రీట్మెంట్ చెప్పాలి ఇప్పుడు నువ్వు. సార్ రెవెన్యూ అయితే ఆల్వేస్ అన్ ఇన్కమ్. ఇక ఆలోచించక్కర్లా. వాట్ అబౌట్ క్యాపిటల్? క్యాపిటల్ నాట్ యాన్ ఇన్కమ్, నాట్ యాన్ ఇన్కమ్. బట్ ఇక్కడ కూడా ఏంటమ్మా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఏంటమ్మా, ఎక్సెప్షన్. అందుకనే ఎక్సెప్షన్ ఏంటమ్మా, అది క్యాపిటల్ గెయిన్లో చెప్పిన ఐటమ్స్. మనం ఒక కోడ్ అనుకున్నాం, ఏఏ పీకే అల్లు అర్జును పవర్ స్టారు డీజే చేస్తుంటే ఎస్ఐ గారు వచ్చారు, విజిల్ వేశారు, వి కొత్తగా యాడ్ చేశారు. ఇది క్యాపిటల్ గెయిన్ దగ్గర చెప్తాను, అదర్ సోర్సెస్లో కూడా చెప్తాను గిఫ్ట్ దగ్గర. సరే, రెండు లింక్ అవుతున్నాయి. కొత్త వాళ్ళు వింటూ ఉంటారమ్మా, ఏదో చెప్తున్నాడు ఈయన అని. ప్రస్తుతానికి కొత్త వాళ్ళ కోసం సార్ సేమ్ రూల్స్. రెవెన్యూ అయితే ఇన్కమ్, గిఫ్ట్ క్యాపిటల్ అయితే నాట్ యాన్ ఇన్కమ్ ఎక్సెప్ట్ క్యాపిటల్ గెయిన్. క్యాపిటల్ గెయిన్లో కవర్ అయితే ఇన్కమ్, అంతే. అర్థమైందా? అందుకని మీ క్యాపిటల్ గెయిన్ చాప్టర్లో అదర్ సోర్సెస్ కూడా లింక్ అవుతుంది. ఆ ఏఏ డీజే అనేది 2 సార్లు వస్తుంది. అలా మీరు ఇన్కమ్ కాదా అని డిసైడ్ చేసుకోవాలమ్మా, ఏది ఇన్కమ్ కాదు అని. ఆల్మోస్ట్ అన్ని ఇన్కమ్సే. ఏది ఇన్కమ్ కాదో తెలుసుకోవాలి. ఏవేవి ఇన్కమ్స్ కావు, ఇప్పటి వరకు నేను చెప్పినవి ఇన్కమ్స్, నాట్ యాన్ ఇన్కమ్స్. ఏవేవి ఇన్కమ్స్ కాదు ఏమేం చెప్పానమ్మా? క్యాపిటల్ రిసీట్స్లో లోన్ టేకెన్ ఏమన్నానమ్మా, ఇన్కమ్ అన్నానా లేదా? నాట్ యాన్ ఇన్కమ్. ఇంకా ఏం చెప్పానమ్మా లోన్ టేకెన్ కాకుండా? ఇంకేం చెప్పాను నేను? లయబిలిటీ. ఇంకా ఏం చెప్పుకున్నాం సార్ లయబిలిటీ కాకుండా, లోన్ టేకన్ కాకుండా? అంటే కిడ్నీ. వీటిని ఏమంటారమ్మా? కిడ్నీస్ పర్సనల్ ఎఫెక్ట్స్. నెక్స్ట్ ఇంకా సార్ ఏమన్నా పర్సనల్ ఎఫెక్ట్స్ కానీ ఇవన్నా చెప్పుకున్నవి. అండ్ ఇంకా నాట్ ఏ క్యాపిటల్ గెయిన్ ఐటమ్ కాదు. క్యాపిటల్ రిసీటే కానీ క్యాపిటల్ గెయిన్లో కవర్ అవ్వలేదు. అవన్నీ నాట్ ఎన్ ఇన్కమ్స్ కాదు. ఇది ఓవరాల్గా ఫస్ట్దమ్మా. ఏంటి నేను ఇప్పటివరకు చెప్పింది ఏంటమ్మా? ఫస్ట్ది ఏది? ఇన్కమ్ గురించి ఛార్జింగ్ సెక్షన్లో. అది మిగతావి చెప్పేటప్పుడు తర్వాత చూద్దాం. టోటల్ ఇన్కమ్ ఈజ్ ద ఇన్కమ్ మెన్షన్ ఇన్ సెక్షన్ 5. నెక్స్ట్ చాప్టర్లో వస్తుంది, అది కొద్దిగా చెప్పాను నేను లాస్ట్ క్లాస్లో క్వశ్చన్ అడిగాను, దాని గురించి ఇప్పుడు చూద్దాం. హౌ మెనీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ దేర్? అన్లిమిటెడ్ సోర్సెస్ అమ్మ. హెడ్స్ అడిగానా, సోర్సెస్ అడిగానా? సోర్సెస్. ఎలా అయినా సంపాదించవచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ పర్పస్ కోసం ఆ అన్లిమిటెడ్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ని ఎన్ని టైప్స్గా క్లాసిఫై చేశారమ్మా? 5 హెడ్స్ కింద క్లాసిఫై చేశారు. యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ ఎలా అయినా నువ్వు సంపాదించు, ఈ 5 హెడ్స్లో వచ్చి పడాలి. 5 హెడ్స్ కింద డివైడ్ చేసి నేను ట్యాక్సిబిలిటీ చేస్తూ ఉంటాను. ఎందుకంటే అన్ని ఇన్కమ్స్ ఒకే నేచర్లో ఉండవు కదా. అలా అని చెప్పేసి చాలా హెడ్స్ చేయలేను. మొత్తం ఓవరాల్గా ఎన్ని హెడ్స్ చేసుకున్నా నేను? 5 హెడ్స్. నువ్వు ఏ ఇన్కమ్ సంపాదించినా ఈ 5 హెడ్స్లో ఏదో ఒక హెడ్లో వెళ్ళాలి. 2 హెడ్స్లో వెళ్ళదు ఒకే ఇన్కమ్. ఒక్కొక్క హెడ్కి ఒక్కొక్క రూల్స్ ఉంటాయి, ట్యాక్సిబిలిటీ రూల్స్. అవే మన సిలబస్. సార్ 5 హెడ్స్ ఏంటి సార్ చెప్పండి? ఫస్ట్ హెడ్ ఏంటమ్మా? ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇదే ఆర్డర్లో. నేను మాత్రం ఈ ఆర్డర్లో చెప్పను. ఫస్ట్ హౌస్ ప్రాపర్టీ చెప్తాను, తర్వాత క్యాపిటల్ గెయిన్ కానీ శాలరీ కానీ చెప్తాను. రెండిట్లో ఏదో ఒకటి, టైంని బట్టి, బ్యాచ్ని బట్టి. తర్వాత పీజీబీపీ చెప్తాను. తర్వాత అదర్ సోర్సెస్ కానీ పీజీబీపీ కానీ ఆల్టర్ చేస్తూ ఉంటాను. నేను బ్యాచ్ చేంజ్ అయిపోతుంది ఆర్డర్. కానీ ఫస్ట్ మాత్రం హౌస్ ప్రాపర్టీ చెప్తాను. సెకండ్ హెడ్ ఏంటమ్మా? హౌస్ ప్రాపర్టీ. థర్డ్ హెడ్ ఏంటమ్మా? పీజీబీపీ. ఫోర్త్ ఏంటమ్మా? క్యాపిటల్ గెయిన్. ఫిఫ్త్ ఏంటమ్మా? అదర్ సోర్సెస్. లాస్ట్ వన్ ఈజ్ అ రెసిడ్యువల్ హెడ్. రెసిడ్యువల్ అంటే ఏంటి సార్ అంటే, ఎందులో రాకపోతే ఇందులో రండి అని చెప్పేదాన్ని రెసిడ్యువల్ అంటారు. అంటే ఆ పైన చెప్పిన 4 హెడ్స్ రాలేదు అంటే లాస్ట్లో వచ్చేయండి. చాలామందికి అదే డౌట్ వస్తుంది, సార్ అన్లిమిటెడ్ సోర్స్ అన్నావు, 5 హెడ్లో ఏదో ఒక హెడ్లో వెళ్తుంది అన్నావు. కొన్ని వెళ్ళకపోవచ్చు కదా సార్, వెళ్తుంది. ఆ 4లో రాకపోతే ఎక్కడికి వెళ్ళిపోద్దమ్మా? లాస్ట్ వన్. కంపల్సరీ ఏ ఇన్కమ్ చెప్పినా నీకు 5 హెడ్స్లో వచ్చేస్తుంది గ్యారంటీగా. సో అదే ఆర్డర్లో చెప్పండి అమ్మా. ఇప్పుడు ఆన్లైన్ వాళ్ళు చెప్తారు, సార్ ఆన్లైన్ వాళ్ళు చెప్పండి అమ్మా. ఆన్లైన్ వాళ్ళు చెప్పాలి ఆర్డర్. ఎవరైతే రెస్పాండ్ అవుతారో వాళ్ళకి పాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఎవరైతే రెస్పాండ్ అవ్వరో వాళ్ళు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సరే చెప్పండి అమ్మా. 5 హెడ్స్. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, ఇన్కమ్ ఫ్రమ్
అదర్ సోర్సెస్. ఇదే ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి, రేపు అడుగుతాను చూడుకొని చెప్పాలి, అంతే కదా. రూల్స్ రిలేటెడ్ టు ఇన్కమ్ గురించే మాట్లాడుతున్నాం ఇప్పటికి ఛార్జింగ్ సెక్షన్లో. ఇన్కమ్ ట్యాక్స్ హ్యాస్ నథింగ్ టు డూ విత్, అవునా మీకు అన్నీ తెలుసు కదా, సరే. మా స్మగ్లింగ్ ఆల్రెడీ వాళ్ళకి తెలుసులే ఆన్సర్. స్మగ్లింగ్ చేశారమ్మా, డబ్బులు వచ్చినాయి, ట్యాక్స్ కట్టాలా లేదా? డయాగ్రామ్స్ వేసా కదా, ఓకే ఓకే ఓకే. ఇది కాదు. అమ్మా ఇతను కిడ్నాప్ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడమ్మా, కిడ్నాపింగ్ చేస్తూ ఉంటాడు. ఇతను స్మగ్లింగ్ స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. ఇతను ప్రొఫెషనల్ కిల్లర్, ప్రొఫెషనల్ కిల్లర్. ఇది వీళ్ళ జాబ్. ఒక్కొక్కరికి చాలా డబ్బులు వస్తాయి అమ్మా. ఇతనికి ఒక 2 crores దాకా వస్తాయి, ఇతనికి ఒక్కొక్క షూటింగ్కి 3 crores వస్తాయి. ఇది ఇన్కమా కాదా? ఇన్కమేనా? ఇన్కమా కాదా? కిడ్నాప్, స్మగ్లింగ్, ప్రొఫెషనల్ కిల్లింగ్ ఇన్కమా కాదా? ట్యాక్సిబులా, నాట్ ట్యాక్సిబులా? కిడ్నాప్, స్మగ్లింగ్ ట్యాక్సిబుల్, ప్రొఫెషనల్ కిల్లింగ్ చంపేస్తూ ఉంటాం, అదే ఎక్కువ వస్తుంది కదమ్మా, 3 crores. ప్రొఫెషనల్ కిల్లర్. కిడ్నాప్ అంటే ఏం లేదమ్మా, తీసుకెళ్ళిపోయి ఏదో ఒక ఆర్గాన్ తీసుకెళ్ళి చంపేయటం, లేదా డబ్బులు ఫోన్ చేసి చంపేస్తాం డబ్బులు పంపించండి అని అడగటం, అంతే కదా కిడ్నాప్ అని. తీసుకెళ్ళిపోయి డబ్బులు పంపించండి లేకపోతే చంపేస్తాం అని బెదిరియటం అనమాట, డబ్బులు తీసుకుని వీళ్ళని వదిలేయటం, అదే కిడ్నాపింగ్ అంటే. స్మగ్లింగ్ అంటే పుష్ప 2, పుష్ప 1 2 1 రెండిట్లోనూ ఉందా? ఇంకా అలా అంటే ఒక గూడ్స్ వేరే కంట్రీ నుంచి దొంగతనంగా తీసుకురావటం ట్యాక్స్లు కట్టకుండా, అది స్మగ్లింగ్. నెక్స్ట్ ప్రొఫెషనల్ కిల్లర్. వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకుంటారు, ఇగో ఈ వ్యక్తిని ఇగో ఈ టైంలో ఇక్కడికి వస్తాడు, నువ్వు దాంకొని అతన్ని చంపేయాలి తెలిసేసి, అది చెప్. 3 ట్యాక్సిబులేనమ్మా. లీగలా ఇల్లీగలా? లీగల్ అయినా ఇల్లీగల్ అయినా ట్యాక్సిబులే, లీగల్ అయినా ఇల్లీగల్ అయినా ట్యాక్సిబులే. ఇన్కమ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ అ లీగాలిటీ ఇన్ ఇండియా. ఒక నిమిషం. ఇన్ ఇండియా లీగల్ ఇల్లీగల్ ఏదైనా సరే ట్యాక్సిబులే. మరి అది చేయొచ్చు కదా, అంతే కదమ్మా సుమంతేనా ఇప్పుడు మాట్లాడేది? వసంత్, అంతే కదా నాన్న, ఇల్లీగల్ అయినా ట్యాక్సిబుల్ అంటే చక్కగా చేసుకోవచ్చు కదా, డబ్బులు ఎక్కువ వస్తున్నాయి. అయ్యో మరి మీరు గవర్నమెంట్ ట్యాక్స్ తీసుకుంటున్నారు కదా, ట్యాక్స్ కట్టేద్దాం, ట్యాక్స్ కట్టేసి చేసుకుందాం చక్కగా. మీరు ట్యాక్స్ కట్టినంత మాత్రాన మీరు చేసిన ఆ క్రైమ్కి పనిష్మెంట్ లేకుండా పోదు, అదే ఇది ఇదే. దెర్ ఈజ్ నో కనెక్షన్ బిట్వీన్ ద ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఇండియన్ పీనల్ కోడ్, ఏది లేదు కనెక్షన్. మా డబ్బులు మా ట్యాక్స్ మేము తీసుకెళ్తాం, మిగతా డబ్బులు మేము పోలీస్ ఆఫీసర్స్కి ఆ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే చెప్తుందో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. మీరు ఏం చేసుకుంటారో అతన్ని మీ ఇష్టం, మా ట్యాక్స్ మాకు ఇచ్చేయండి గవర్నమెంట్. సో ద ఫ్యాక్ట్ ఇల్లీగల్ ఇన్కమ్ ఈజ్ ఆల్సో ట్యాక్స్ఫుల్. SC అంటే సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్. PA కురిషి అంటే స్మగ్లర్ అమ్మా, స్మగ్లింగ్ చేసి దొరకకపోతే దొరకలేదమ్మా, స్మగ్లింగ్ చేస్తూ ఇవన్నీ చేస్తావు, ట్యాక్సా నో ట్యాక్సా? దొరకకపోతే ట్యాక్సే ఉంటుందమ్మా, దొరికినప్పుడు సంగతి చెప్పరు కదా. దొరకకపోతే చాలా మందికి డౌట్ ఉంటుంది, సార్ ట్యాక్సిబుల్ అంటున్నావు దొరకరు కదా చెప్పరు కదా అంటే, చెప్పరు, దొరికినప్పుడు సంగతి మనం మాట్లాడుకుందాం. ఇట్ కెన్ బి రెగ్యులర్ ఆర్ ఇర్రెగ్యులర్. అమ్మా ఇన్కమ్ అంటే రెగ్యులర్ ఉంటుందా, ఇర్రెగ్యులర్ కూడా ఉండొచ్చా? రెగ్యులర్గా వస్తేనే ఇన్కమా? కాదు కదా,
శాలరీ రెగ్యులర్గా వస్తుంది, క్యాపిటల్ గెయిన్ రెగ్యులర్ రాదు, రెంట్ రెగ్యులర్గా వస్తుంది, గిఫ్ట్ రెగ్యులర్గా రాదు. అంటే ఇప్పుడు ఇన్కమ్ అంటే రెగ్యులరా ఇర్రెగ్యులరా? బోత్. ఎగ్జాంపుల్ క్యాపిటల్ గెయిన్ రెగ్యులర్కి ఎగ్జాంపుల్ చెప్పండి అమ్మా, శాలరీ. ఇర్రెగ్యులర్గా ఎగ్జాంపుల్ చెప్పండి అమ్మా, క్యాపిటల్ గెయిన్, గిఫ్ట్ ఇలాంటివి. కొంతమందికి రెగ్యులర్గా కూడా గిఫ్ట్లు వస్తాయి, ఓకేనా? సరే, అయితే ఇట్ కెన్ బి ఎర్న్ ఇన్ ఇండియా ఆర్ అవుట్ సైడ్ ఇండియా. మనం ఇండియాలో ఎర్న్ చేసినా, అవుట్ సైడ్ ఇండియాలో ఎర్న్ చేసినా ట్యాక్స్ కట్టాల్సిందే. కానీ దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఇది ఎప్పుడు క్లారిటీ వస్తుందమ్మా? రిఫర్ రాసుకోండమ్మా అక్కడ, రిఫర్ చాప్టర్ నెంబర్ 2 రెసిడెన్షియల్ స్టేటస్ అండ్ ఇండియన్ ఇన్కమ్, గ్లోబల్ ఇన్కమ్ అనే చాప్టర్ దగ్గర ఈ థర్డ్ పాయింట్ నీ క్లారిటీ వచ్చేస్తుంది. ఇండియాలో ఎర్న్ చేసిన ఇన్కమ్ ఆబ్వియస్లీ ట్యాక్సబుల్ ఇన్ ఇండియా, నో డౌట్ ఇన్. వాట్ అబౌట్ ద ఇన్కమ్ ఎర్న్డ్ అవుట్ సైడ్ ఇండియా? కొన్ని సిచ్యువేషన్స్లో అది ట్యాక్సబుల్, కొన్ని సిచ్యువేషన్స్లో అది నాట్ ట్యాక్సబుల్. అది ఏంటి అనేది ఎప్పుడు తెలుస్తుంది? సెకండ్ చాప్టర్లో. ప్రస్తుతానికి కొన్ని సిచ్యువేషన్స్లో ట్యాక్సబుల్ అవుతుంది కదా, అవుట్ సైడ్ ఇండియా ఎర్న్ చేసిన ఇన్కమ్ కింద రాస్తుంది. ఇట్ ఈజ్ ఇర్రిలవెంట్ హూ రిసీవ్ ఇట్. నీ తరపున వేరే వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు, నాకు రాలేదు, అయినా సరే ట్యాక్సబుల్ అవుతుంది. ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంటుందమ్మా, డైవర్సిఫికేషన్ ఆఫ్ ఇన్కమ్, అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్. దాని గురించి మాట్లాడదాం కొంచెం. అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ డైవర్సిఫికేషన్ ఆఫ్ ఇన్కమ్. అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్, డైవర్సిఫికేషన్ ఆఫ్ ఇన్కమ్. వాట్ ఈస్ ద అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్? నీకు శాలరీ వచ్చింది, నువ్వు శాలరీ మీద ట్యాక్స్ కట్టాలి. కానీ నువ్వేం చెప్పావంటే, శాలరీ తీసుకొని నేను ఈఎంఐ కట్టేశాను సార్, లేదా ఫుడ్ బిల్ పే చేశాను, రిమైనింగ్ ఏదైతే ఉందో దానికే ట్యాక్స్ కడతాను, అవన్నీ ఖర్చు పెట్టేశాను అంటే నేను నా బ్యాంక్ అకౌంట్ నుంచే డైరెక్ట్గా డిడక్ట్ అవుతుంది కదా మా బ్యాంక్ అకౌంట్, నా శాలరీ అకౌంట్ నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఈఎంఐ డైరెక్ట్గా డిడక్ట్ అయిపోతుంది కదా. అలా నాకు రాకుండానే, నేను రిసీవ్ చేసుకున్నానే అది వెళ్ళిపోయింది బ్యాంక్కి, నాకు రాలేదు, అది నేను రిసీవ్ చేసుకున్నారా చేసుకోలేదా? మీరు రిసీవ్ చేసుకోవాలా, బ్యాంక్కి వెళ్ళిపోయింది ఈఎంఐ డిడక్షన్. ఎంత సార్ ఇతని శాలరీ? 1 lakh. ఎంతమ్మా ఇతని శాలరీ? 1 lakh. 1 lakhలో ఇతను రిసీవ్ చేసుకుంది ఎంతమ్మా? రిసీవ్డ్ ఎంత? ఓన్లీ రిసీవ్డ్ అన్ని డిడక్షన్స్ పోగా 30,000. మీరు చెప్పండి లెక్క, 30,000 ఎట్లా వచ్చింది? కార్ ఈఎంఐ, బైక్ ఈఎంఐ, హౌస్ ఈఎంఐ, పర్సనల్ లోన్ ఈఎంఐ, గోల్డ్ లోన్, గోల్డ్ కూడా లోన్ పెట్టి కొనుక్కుంటారు, ఇన్వెస్ట్మెంట్ కదా. ఓకే, రేట్ పెరిగిద్దామో. ఇవన్నీ పోగా 30,000, అది కూడా రాదేమో. అదే సరే, అది కూడా రాదమ్మా. అవన్నీ పోగా ఎంత వస్తుంది? 15,000 అనుకున్నాం. 15,000 వస్తుంది సార్, అవన్నీ డిడక్ట్ అవగా. ఏవన్నీ డిడక్ట్ అవ్వ కదమ్మా? ఈఎంఐ. మీకు హైదరాబాద్ లైఫ్ స్టైల్ చెప్తున్నా, జాగ్రత్త వినండి. హైదరాబాద్లో మీరు సెటిల్ అవ్వాలనుకుంటే మీ శాలరీ 1 lakhలో ఈఎంఐ పోగా మీకు ఎంత వస్తుందమ్మా? 15,000. ఇప్పుడు దాంట్లో రెంట్ కట్టాలి. రెంట్ ఎంతో మీరు చెప్పండి. ఉండదులే, చెప్పండి, మేము అప్పు చేస్తామండి. 3 bedroom ఫ్యామిలీ కదా, హాస్టల్ ఎట్టుంటారు మీరు? ఓ, ఫ్యామిలీ కూడా హాస్టల్లో ఉండొచ్చా? లేడీస్ హాస్టల్లో ఉంటుంది, మనం జెంట్స్ హాస్టల్. ఇదేదో బాగుంది, వర్కౌట్ అయ్యేలా ఉంది. కిడ్స్ని కూడా హాస్టల్లో వేయచ్చు, కిడ్స్ హాస్టల్. స్కూల్ ఉంది కదా, స్కూల్ హాస్టల్ బాగుందమ్మా, ఖర్చు తక్కువ అయిపోద్ది అసలు. ఎవ్రీ సండే మీటింగ్ ఏముంది? ఎలాగో సండే ఇంట్లోనే ఉన్నాం కదా, ఎందుకు అనవసరంగా రెంట్? ఎందుకమ్మా రెంట్? ఆఫీస్లోనే ఉంటాం, జస్ట్ కొనుక్కోవడానికి వెళ్ళేది, తినడానికి. బాగుంది ఐడియా, బ్రిలియంట్ ఐడియా. సరే, అది వద్దులే ప్రస్తుతానికి. 35,000 అమ్మా 3BK. 2BK అయితే 25,000 అమ్మా. ఇదంతా నేను ఎవరికి చెప్తున్నాను? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కూర్చోబెట్టి చెప్తున్నా. నా శాలరీ 1 lakh, ఈఎంఐలు అన్నీ వెళ్ళిపోయినాయి, నాకు వచ్చింది 15,000, నేను రెంట్ కట్టాల్సింది 25, మళ్ళీ పాల బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు, మా ఫుడ్ ఎక్స్పెన్స్, క్లాత్ ఎక్స్పెన్స్ అన్నీ కలిపి నేను మళ్ళీ క్రెడిట్ కార్డు లోన్ తీసుకుంటున్నా. ఎంత తీసుకుంటున్నా? మంత్లీ ఒక 30,000 తీసుకుంటున్నా. ఆల్రెడీ తీసుకున్న లోన్లకి ఈఎంఐ కొడుతూ మళ్ళీ క్రెడిట్ కార్డు.
ఉంటాయమ్మా క్రెడిట్ కార్డులు, ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. నా దగ్గరే ఒక 5-6 ఉన్నాయి. నేను క్రెడిట్ కార్డుకి ఎగనేసుకుని నేనే తీసుకున్నాను. సరే, ఇప్పుడు ఏం చేయమంటారు సార్? ట్యాక్స్ కట్టడానికి కూడా మళ్ళీ నేను అప్పు తీసుకోవాలి లేదా క్రెడిట్ కార్డుతో కట్టాలి. ఇతను ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉందా లేదా? దెర్ ఈజ్ నో ఇన్కమ్. అన్నీ అప్పులే కదా, ఇన్కమ్ ఎక్కడ ఉందమ్మా అక్కడ? సరే, దేని మీద కట్టాలమ్మా? 1 lakh మీద ఏముందమ్మా? నెగిటివ్ ఉంది అని తీసేస్తే -40,000 మంత్లీ -40 పడిపోతుంది. సంబంధం లేదా? ఇన్కమ్ మీద కదా ట్యాక్స్ కట్టాల్సింది. వేర్ దెర్ ఈజ్ నో ఇన్కమ్, దెర్ ఈజ్ నెగిటివ్. మీరే ఇంకా నాకు ఇవ్వాలి, 40,000 అప్పు ఉంది నాకు. గవర్నమెంట్ ఏమంటుందంటే యూ హ్యావ్ టు పే ట్యాక్స్ ఆన్ ఏంటమ్మా 1 lakh. ఇవన్నీ నీ అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్స్. ఏంటమ్మా అది? అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్. నువ్వు ట్యాక్స్ కట్టుకొని నువ్వు ఏవైనా చేసుకో. ఈఎంఐ కడతావా, లేకపోతే సార్ నాకు రిసీవ్ అవ్వలేదు కదా, నువ్వు ఈ అప్లికేషన్కి డైరెక్ట్గా వెళ్ళిపోతే నువ్వు రిసీవ్ చేసుకున్నట్టే. కానీ నేను అప్లికేషన్ కింద తీసుకుంటా. అది అప్లికేషన్లో పడి అంటే నీ ఈఎంఐ అప్లికేషన్ డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్ నుంచి డిడక్ట్ అయింది అని చెప్పేసి నువ్వు రిసీవ్ చేసుకోలేదని నేను అనను. నువ్వు రిసీవ్ చేసుకోకుండా నువ్వు అప్లై చేసావు అది, దాన్ని అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ అంటావు. నువ్వు రిసీవ్ చేసుకుని కూడా అప్లై చేసుకోవచ్చు ఏదైనా సరే. దట్ ఈస్ యువర్ ఆబ్లిగేషన్, దట్స్ వై ఇట్ ఈస్ అప్లికేషన్ ఆఫ్. సో దెన్ వాట్ ఈస్ డైవర్సిఫికేషన్ ఆఫ్ ఇన్కమ్? యాజ్ పర్ ది కోర్ట్ ఆర్ యాజ్ పర్ ది ఆర్డర్, కోర్ట్ ఆర్డర్, నీ ఇన్కమ్ నీకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇవ్వండి, నువ్వు యాక్సెప్ట్ చేయకుండా మా ఈఎంఐ నువ్వు యాక్సెప్ట్ చేస్తేనే డిడక్ట్ అయింది. ఏదైనా నేను చెప్పిన ఈఎంఐస్ అన్ని ఎవరు యాక్సెప్ట్ చేసి ఎవరు ఓకే అంటేనే డిడక్ట్ అయింది. నువ్వు లెటర్ ఇస్తావు బ్యాంక్కి, ఇదిగో నా శాలరీలో నుంచి డిడక్ట్ చేసుకోండి అని. ఎవరు అప్లై చేశారు దీన్ని? నువ్వే. కానీ ఆ మంత్ చేయకపోయి ఉండొచ్చు. లోన్ తీసుకున్నప్పుడు ఆ లెటర్ ఇస్తావు, ఎవ్రీ మంత్ ఆ లెటర్ రెన్యూ అవుతూ ఉంటుంది కదా. ఎవరు అప్లై చేసినట్టు? నువ్వు. కానీ కోర్టు ఏం చేస్తుందంటే నువ్వు ఓకే అన్నా అనకపోయినా ఆర్డర్ ఇస్తుంది, ఇదిగో నీ శాలరీలో కొంత అమౌంట్ ఈ వ్యక్తికి ఇవ్వండి అని. డివోర్స్ తీసుకున్నాం, వర్ణం అంటారు దాన్ని, మెయింటెనెన్స్. అప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేయాలా, కోర్టు ఆర్డర్ ఫాలో అవ్వాలా? కోర్టు ఆర్డర్. నీ యాక్సెప్టెన్స్ ఉందా? నువ్వు చెప్పావా ఇవ్వమని, నీకు అసలు ఇష్టం లేదు ఇవ్వటం, అయినా సరే కోర్టు ఏం చేసింది? డిడక్ట్ చేసి ఇచ్చింది యాజ్ పర్ ది కోర్ట్ ఆర్డర్. నీ యాక్సెప్టెన్స్ లెటర్ అవసరంలా, నీ అప్లికేషన్ ఏమి ఉండదు ఇక్కడ. దాన్ని ఏమంటారమ్మా? డైవర్సిఫికేషన్. సార్ ఇలాంటప్పుడు మరి డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్ ఇది ఎక్కడ లాస్ట్లో రాసిన, వేరే చోట రాస్తాను, అది కొంచెం ఈ అన్ని నాలెడ్జ్ వచ్చిన తర్వాత వస్తుంది. జస్ట్ లింక్ చేస్తాను నేను, ఎగ్జాంపుల్తో సహా రాస్తాను. అది పేజ్ నెంబర్ చెప్తాను, ఆగండి. లాస్ట్లో రాస్తాను, రన్నింగ్ నోట్స్ ఇస్తాను అనుకుంటా నేను. ఇదిగోండి పేజ్ నెంబర్ ఎంతమ్మా? 64. పేజ్ నెంబర్ 64లో రాశాను చూడు. డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్, అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్. ఎవరు చెప్పారమ్మా డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్ అని? ఇఫ్ ఎనీ ఇన్కమ్ ఈస్ డైవర్టెడ్ ఫ్రమ్ ది సోర్స్ ఆఫ్ ఎనీ పర్సన్ డ్యూ టు ఆబ్లిగేషన్ క్రియేటెడ్ బై లా, సచ్ ఇన్కమ్ ఈజ్ నాట్ టాక్సిబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎస్ఎస్సి. డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్ ఈజ్ నాట్ టాక్సిబుల్. ఎందుకు? నేనేం చెప్పలేదు, నేనేం యాక్సెప్ట్ చేయలేదు. కోర్టు ఆటోమేటిక్గా నా శాలరీ నుంచి డిడక్ట్ చేసి ఆ పర్టికులర్ స్పౌస్కి, విడిపోయిన స్పౌస్కి ఇస్తున్నారు. మిస్టర్ ఏ ఈజ్ ఎంప్లాయీ ఆఫ్ ఎక్స్ లిమిటెడ్ అండ్ మిసెస్ ఏ ఈజ్ హిజ్ ఎక్స్ వైఫ్. అంటే విడిపోయారు వాళ్ళ వైఫ్. కోర్ట్ ఆర్డర్ టు పే 50% ఆఫ్ హిస్ శాలరీ టు మిసెస్ ఏ. ఎంత పర్సెంట్ ఆఫ్ శాలరీ పే చేయమన్నారమ్మా? మిసెస్ ఏ 50%. ఎవరు? ఇతను యాక్సెప్ట్ చేశారు, కోర్టు ఆర్డర్ చేసిందా? దీన్ని అప్లికేషన్ అంటామా, డైవర్షన్ అంటామా? డైవర్షన్. టాక్సిబులా, నాట్ టాక్సిబులా? నాట్ అన్ ఇన్కమ్. సార్ కానీ ఇఫ్ అన్ ఇన్కమ్ is transferred to any person without any obligation at a source is treated as application of income. Mr. A is the employee of X Limited and Mrs. A is his ex-wife and Mr. A asked HR to pay 50% of salary to Mrs. A. ఇతను చెప్పాడా, కోర్టు చెప్పిందా? ఇతను చెప్పాడు నువ్వు ఈఎంఐ పే చేయమని, ఆర్ వేరే వాళ్ళకి పే చేయమని, వాళ్ళ పేరెంట్స్ కొంత ఇవ్వండి అని. ఇలా నువ్వు చెప్తే అది నువ్వు రిసీవ్ చేసుకున్నట్టే. కానీ ఎవరు రిసీవ్ చేసుకుంటారు నిజానికి రియాలిటీలో? వేరే వాళ్ళు. కానీ నువ్వు చెప్పావు కాబట్టి దాన్ని అప్లికేషన్ కింద తీసుకొని నువ్వు రిసీవ్ చేసుకోకపోయినా నువ్వు రిసీవ్ చేసుకున్నట్టు తీసుకొని దాని మీద ట్యాక్స్ వేస్తావు.
ఓన్లీ డైవర్షన్ అయితేనే కోర్టు చెప్పి అది డైవర్ట్ అయితేనే నువ్వు రిసీవ్ చేసుకోకుండా అప్పుడే నేను వదిలేస్తాను. అలా కాకుండా వేరే అన్ని కేసెస్లో నేను ట్యాక్సిబుల్ చేస్తాను అంట. సో ఇన్కమ్ దేని గురించి మాట్లాడుతున్నామమ్మా ఇప్పటి వరకు? ఛార్జింగ్ సెక్షన్లో ఫస్ట్ వర్డ్ ఏంటమ్మా అది? ఇన్కమ్. ఇన్కమ్ అనేది రెగ్యులర్ ఉంటుందా ఇర్రెగ్యులర్ ఉంటుందా? అందరు చెప్పాలి. ఇన్కమ్ అనేది రెగ్యులర్ ఉంటుందా ఇర్రెగ్యులర్ ఉంటుందా? ఇన్కమ్ అనేది క్యాపిటల్ ఉంటుందా రెవెన్యూ ఉంటుందా? బోత్. క్యాపిటల్ కూడా ఉంటుంది కదా ఎక్సెప్షన్. ఇన్కమ్ అనేది ఇండియాలో ఉంటుందా అవుట్ సైడ్ ఇండియాలో ఉంటుందా? ఇన్కమ్ అనేది లీగలా ఇల్లీగలా? బోత్. బోత్. ఇన్కమ్ అనేది నువ్వు రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం ఉందా వేరే వాళ్ళు రిసీవ్ చేసుకున్నా ట్యాక్స్ చేస్తామా? దానికి ఒక చిన్న ఎక్సెప్షన్ ఉంది, డైవర్షన్. అలా ఇప్పుడు నేను రాసిన ఈ 4 పాయింట్స్ మళ్ళీ డీటెయిల్గా తర్వాత చాప్టర్స్లో వస్తాయి, ఆ తర్వాత టాపిక్స్లో ఫర్దర్గా. జస్ట్ ఒక క్లారిటీ కోసం నేను ఆ రూల్స్ చెప్పాను. మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ చదువుకున్న తర్వాత నీకు గ్రిప్ వస్తుంది వాట్ ఈజ్ ఇన్కమ్ అని. ఈ ఫస్ట్ చాప్టర్లో ఈ ఫస్ట్ పేజ్లో వచ్చేది నీకు జస్ట్ నీకు ఒక ఐడియా కోసం నేను ఇన్కమ్ అంటే ఏంటి అనేది ఒక జస్ట్ సింపుల్గా చెప్పాను. ఇన్కమ్ ఈజ్ అ వెరీ కాంప్లికేటెడ్ టాపిక్. మొత్తం మన సిలబస్ అంతా అయిన తర్వాత నీకు అర్థమవుతుంది దిస్ ఈజ్ ఇన్కమ్. హెడ్స్ అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కీవర్డ్. మా ఫస్ట్ కీవర్డ్ ఏంటి? ఛార్జింగ్ సెక్షన్లో ఫస్ట్ కీవర్డ్ ఏం చెప్పాం మనం? ఇన్కమ్. ఇన్కమ్కి ఎక్కడ ఇన్కమ్ ఉంటే అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అవుతుంది. ఛార్జింగ్ సెక్షన్ ఇస్ నథింగ్ బట్ అప్లికబిలిటీ ఆఫ్ ట్యాక్స్. ఈ యాక్ట్ అనేది ఎవరికి అప్లై అవుతుందంటే ఇన్కమ్కి. సార్ మరి ఎవరు ఇన్కమ్ సార్? ఎవరు ఇన్కమ్ అంటమ్మా? పర్సన్. పర్సన్ ఇన్క్లూడ్స్ ఎవరెవరు వస్తారమ్మా పర్సన్లో? ఇండివిజువల్. వీళ్ళందరూ ఇన్కమ్స్ ట్యాక్స్ అవుతుంది. గవర్నమెంట్ ఎవరినైనా వదిలేసిద్దా? అందరినీ కవర్ చేసిద్దా? అందరినీ కవర్ చేసిద్దా? ఎవరినైనా వదిలేసిద్దాను? మన నిర్మలా సీతారామన్ గారు అయితే అసలు ఎవరిని మిస్ అయినా ఇంక రాస్తారు వచ్చి, లేదు మిస్ అయ్యారు రాయాలి. ఇక్కడ ఎవరు మిస్ అవ్వలేదు కాబట్టి ఈ డెఫినేషన్ని మాడిఫై చేయలేదు. సో ఫస్ట్ జరగట్లేదమ్మా క్లాసు. ఎస్ఎస్సి ఫైనల్ జరుగుతుందా? ఓకే. నెక్స్ట్ మా సెక్షన్ 231 పర్సన్ ఇన్క్లూడ్స్ ఇండివిజువల్, హెచ్యుఎఫ్, కంపెనీ, ఫార్మ్, ఏఓపిబిఓఐ, లోకల్ అథారిటీ, ఆర్టిఫిషియల్, జ్యుడిషియల్ పర్సన్. సార్ ఫస్ట్ ఇండివిజువల్ అంటే ఎవరు? మనుషులా? మనం వస్తామా ఇండివిజువల్లో? మనం వస్తామమ్మా ఇండివిజువల్లో. ఇప్పుడు ఆన్లైన్ వాళ్ళు చెప్తారు. అమ్మా ఇండివిజువల్ అంటే ఇప్పుడు ఫస్ట్ పర్సన్లో ఇండివిజువల్స్ ఎవరి ఇన్కమ్ సార్ అంటే ఇది ఒక పర్సన్ డెఫినేషన్లో ఎవరైతే చెప్పారో వాళ్ళ ఇన్కమ్ అంతా వస్తుందన్నారు. ఇండివిజువల్ అమ్మా అబ్బాయిలు వస్తారా అమ్మాయిలు వస్తారా? ఇండివిజువల్ అంటే బాయ్స్ వస్తారా గర్ల్స్ వస్తారా? అందరూ వస్తారా? సరే నాకు డౌట్ ఉంది. అప్పుడే పుట్టాడమ్మా ఇన్ఫాంట్ అంటే జస్ట్ 1 డే అయింది. 1 డే అయింది అప్పుడే పుట్టాడు. ఓకే అప్పుడే పుట్టిన అబ్బాయి వస్తాడమ్మా. చనిపోయిన వాళ్ళు చనిపోయారు లివింగే వస్తారా? ఓకే సరే లివింగే వస్తారు కాబట్టి మా ఇండివిజువల్లో ఒక బిజినెస్ వస్తుందా? రిలయన్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కాదా? ఇండివిజువల్ రిలయన్స్ రాదు. అబ్బాయిలైనా వస్తారు అమ్మాయిలైనా వస్తారు, అప్పుడే పుట్టిన పిల్లలు వస్తారు, ఇన్ఫాంట్స్ వస్తారు. ఇంకా ఇక్కడ ఇండివిజువల్ గురించి మాట్లాడు. ఇంకా ఇంకెవరెవరు వస్తారమ్మా? బాగా ముసలి వాళ్ళు 80 years వస్తారా? ఆస్ట్రేలియా నుంచి ఒక అతను వచ్చాడు, ఇండియన్ కాదు అతను వస్తాడా? ఆస్ట్రేలియా అతను, ఇండియన్ సిటిజన్షిప్ లేదు. మా అబ్బాయిలు వస్తారు అమ్మాయిలు వస్తారు, చిన్నపిల్లలు వస్తారు పెద్దవాళ్ళు వస్తారు, ఇదంతా చెప్పారు. రిలయన్స్ అయితే రాదన్నారు ఇండివిజువల్లో. నా క్వశ్చన్ ఏంటి? ఇగో ఇతను ఆస్ట్రేలియా నుంచి వచ్చారు, ఆస్ట్రేలియా సిటిజన్.
చూడండి, ఆస్ట్రేలియా సిటిజన్. ఇతను వస్తాడా? ఎస్ ఆర్ నో? ఆస్ట్రేలియన్ సిటిజన్ వస్తాడా రాడా? వస్తాడు. ఏమో అవన్నీ మాకు తెలియదమ్మా, నీకు తెలుసు. ఫస్ట్ చాప్టర్లో అవన్నీ చెప్పలేదు కదా. ఇప్పటి వరకు అయ్యింది ఉపయోగించే చెప్పండి. రాడా? ఓకే, రైట్. మీ ఫ్రెండ్ ఎవరు ఉంటారు? ఆ అబ్బాయి మాట్లాడట్లేదు. అవునా? రేపు గుర్తు చేయమ్మా, పనిష్మెంట్ ఇద్దాం. మిగతా మిగతా వాళ్ళు అడుగుదాం, ఒక్కొక్కరిని అడుగుదాం. సాయి కిరణ్. అమ్మా, మీరు కొత్తగా జాయిన్ అయ్యారా? లేదు సార్, కొద్దిగా ఈ మధ్య అటెండ్ కావట్లేదు, వేరే ప్రోగ్రామ్. మీరు లాస్ట్ బ్యాచ్ వచ్చారు కదా? అవునండి. ఓకే ఓకే, ఫైన్ ఫైన్, మీరు తెలుసు నాకు. ఇతను ఇంకొకళ్ళు, ఒక అబ్బాయితో నిన్న మాట్లాడా, పేరేంటి? ఈరోజే వచ్చాను, జాబ్ చేస్తాను. అబ్బాయిని ఫోన్ చేయమన్నాను, చేయలా. సాహిత్, మా సాహిత్య మాట్లాడాం కదా. సాహిత్య, అమ్మా చూసావా లాస్ట్ వీడియోస్? సూపర్ అమ్మా. ఇండియా డెఫినేషన్ చెప్పమ్మా. Land masses, ఓకే soil, subsoil, Okay. seabed, airspace, continental shelf and exclusive economic zones, waterways up to 1 nautical miles and 200 nautical miles. ఓకే, ఇప్పుడు ఏ టాపిక్ చెప్పుకుంటున్నాం? ఇప్పుడు వచ్చేసి ఇండివిజువల్స్ ఇన్కమ్ చెప్పుకున్నాం, పర్సన్ గురించి చెప్తున్నాం. పర్సన్లో ఇండివిజువల్, ఓకేనా? ఇండివిజువల్ ఇతను ఆస్ట్రేలియా అతను వస్తాడా రాడా? అంటే ఇండివిజువల్ డెఫినేషన్ లోకి అయితే ఇన్కమ్ అదొక- కాబట్టి తను మాకు అదంతా వద్దు అమ్మో, మేము కన్ఫ్యూజ్ అవుతాం. ఇండివిజువల్ డెఫినేషన్లో వస్తాడా రాదు చెప్పండి చాలు. ట్యాక్స్ గురించి రాదు మాట్లాడు. వస్తాడా? ఎస్ అమ్మా, ఇండివిజువల్లో ఎవరైనా వస్తారు, అది ఇండియన్ సిటిజన్ అవ్వాల్సిన అవసరం. బట్ ట్యాక్స్ ఉందా లేదా అనేది ఇట్స్ అదర్ థింగ్. బట్ ఇండివిజువల్ డెఫినేషన్లో వస్తారా లేదా అంటే, ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ వస్తారు. నేను ట్యాక్స్ గురించి మాట్లాడట్లా. ట్యాక్స్ అంటే ఏంటి, వీళ్ళకి ట్యాక్స్ వేయాలా లేదా గురించి మాట్లాడట్లా. ఇన్కమ్ గురించి కూడా అసలు మాట్లాడట్లా. ఎవరి గురించి మాత్రమే మాట్లాడుతున్నాను? పర్సన్లో ఇండివిజువల్. ప్రపంచంలో ఉన్న మనుషులందరూ వస్తారు, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా, అబ్బాయిలైనా అమ్మాయిలు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ప్రెసిడెంట్ సార్, ఆస్ట్రేలియా అతను కూడా ట్యాక్స్ అప్లై చేస్తావా? నువ్వు చేస్తాను. అప్లై చేసి ట్యాక్సిబుల్లో కాదో చూస్తాను. మరి అప్లై చేయాలంటే ఇప్పుడు మన ఛార్జింగ్ సెక్షన్ అంటే ఏం రాసిన అప్లికబిలిటీ. మరి అప్లై చేయాలంటే రావాలి కదా డెఫినేషన్లో, అందుకని రాసుకున్నాను. అప్లై చేసిన తర్వాత అతను ట్యాక్స్ వేద్దామా లేదా డిసైడ్ చేస్తాను. ఓకేనా అమ్మా? ఒకటి అయిపోయింది, ఇండివిజువల్ అయిపోయింది. సెకండ్, వాట్ ఈస్ ద సెకండ్ వన్ అమ్మా? హుఫ్. హుఫ్ అంటే ఏంటమ్మా? హెచ్యుఎఫ్. మీరు చిన్నప్పుడు ఫౌండేషన్లో చదువుకుని ఉంటారు హెచ్యుఎఫ్ అని. వాట్ ఈస్ హెచ్యుఎఫ్ అనేది నేను ఇప్పుడు చెప్పబోడలేదు, బట్ ఒక సమ్మరీ చెప్పేసి టాక్సిబిలిటీ గురించి మాట్లాడతాను. అసలు ఎందుకు ఇది తీసుకున్నాను? ఒక ఫ్యామిలీ బిజినెస్. ఇప్పుడు హల్దీరామ్స్, ఇప్పుడు కాదులే, ఒకప్పుడు హల్దీరామ్స్ స్టార్ట్ చేసింది ఎవరమ్మా? ఫ్యామిలీస్. అలా ఫ్యామిలీ బిజినెస్ ఉంటాయి. ఈవెన్ రిలయన్స్ కూడా దానికే వస్తుంది, కానీ ఇప్పుడు అంతా కార్పొరేట్ అయిపోయింది, అది కంపెనీస్ అయిపోయినాయి. బాగా బిజినెస్ గ్రో అయింది కాబట్టి కంపెనీ కింద కన్వర్ట్ అయ్యారు వాళ్ళు. ఇప్పటికీ ఇండియాలో సౌత్ సైడ్ కొంచెం తక్కువే ఉంటాయిలేమ్మా, నార్త్ సైడ్ రాజస్థాన్ సైడ్ ఇప్పటికీ హెచ్యుఎఫ్స్ ఉన్నాయి. వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్, ఫ్యామిలీలో అందరూ కలిపి బిజినెస్ చేస్తూ ఉంటారు. అంటే ఏంటి సార్? సింపుల్గా ఒక మాటలో చెప్పాలి అంటే, బిజినెస్ ఒకటి రన్ అవుతూ ఉంటుంది, కానీ అది కంపెనీ కాదు. అలా అని ఒక ఇండివిజువల్ కాదు, అలా అని ఒక పార్ట్నర్షిప్ ఫామ్ కాదు. ఏంటమ్మా అది? హెచ్యుఎఫ్, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. ఆ బిజినెస్ ఆ ఫ్యామిలీ మొత్తంది, ఆ బిజినెస్. సార్ మరి ఈ హెచ్యుఎఫ్ బిజినెస్ చేస్తున్నారంటే ఇన్కమ్ ఉంటుంది కదా, ఆ ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి. ఎలా చేయాలి, ఎవరు పే చేయాలి, ఎవరు రెస్పాన్సిబుల్ ఏంటి అనేది చూద్దాం. ప్రస్తుతానికి హెచ్యుఎఫ్ అంటే అది ఎవ్రీ హెచ్యుఎఫ్ ఇన్ ఇండియా కమ్స్ అండర్ పర్సన్ డెఫినేషన్.
కంపెనీ. టక 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 మీరు తెలిసిన కంపెనీస్ అన్నీ చెప్పాలి నాకు పేర్లు. ఒక్కొక్కరు చెప్పాలి, అందరూ చెప్పాలి. నువ్వు చెప్పమ్మా కంపెనీ పేరు. ఇన్ఫోసిస్. చెప్పినయే చెప్పకూడదు, ఒకటే. టీసీఎస్. నెక్స్ట్ ITC, ఐటీసీ, ఆదిత్య బిర్లా, ఆదిత్య బిర్లా గ్రూప్. ఇంకా BSNL, బిఎస్ ఏషియన్ పెయింట్స్. ఉందా అమ్మా? ఉందిలే, మొన్న తీసుకున్నా నేను, ఫస్ట్లో వాడేవాడిని బిఎస్ఎన్ఎల్. తర్వాత మా పోయింది సిమ్ కూడా వేరేసి. మా ముందర బిఎస్ఎన్ఎల్. ఓహో, ఓకే. సిగ్నల్ వస్తుందా ఇంకా? కాల్ కానీ బాగుంది, కాల్ కనెక్షన్. నెట్ రాదు కానీ కాల్స్ బాగుంటాయి. ఆఫీస్. కాల్ తీసుకోండి. ఓకే. నెక్స్ట్ ఇంకా ఏషియన్ పెయింట్స్. ఏషియన్ పెయింట్స్. ఇంకా సరే, నేను ఇండస్ట్రీ చెప్తాను. ఆ ఇండస్ట్రీలో మీరు తెలిసిన కంపెనీ పెట్టండి. హాస్పిటల్ సెక్టర్. అపోలో, హాస్పిటల్. Rainbow. రెయిన్బో హాస్పిటల్స్, అపోలో హాస్పిటల్స్, కిమ్స్, పెద్ద పెద్దవి. రమేష్ హాస్పిటల్స్, కిమ్స్, ఇవన్నీ కూడా. యశోద హాస్పిటల్స్. నెక్స్ట్ ఫార్మసీ. డాక్టర్ రెడ్డిస్. మెడ్ప్లస్, మెడ్ప్లస్. ఓకే, మెడ్ప్లస్ ఇస్ ద ట్రేడింగ్, ఐ నీడ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఆ మెడ్ప్లస్ కూడా ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము, వాళ్ళ మెడిసిన్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్లో ట్రేడర్ కింద వచ్చారు. సిప్లా, రైట్. లుపిన్, Sun Pharma. అన్ఫార్మా, రూపిన్, ఇవన్నీ ఉన్నాయి కదమ్మా. సరే, నెక్స్ట్. ఈసారి చూడండి కంపెనీ పేర్లు. ఏ ప్రోడక్ట్ కొన్నా మీరు ఏం చూడాలి ఫస్ట్? నేను ఈ కోర్సుకి రాకముందా వచ్చిన తర్వాత నుంచే ప్రోడక్ట్ ఏది కొన్నా నేను ఫస్ట్ అక్కడ ఎవరు తయారు చేశారు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్స్ చూస్తాను, అది ఎవరు తయారు చేశారో కూడా చూస్తాను. ఏ ఊరు నుంచి ఇది వచ్చింది, ప్యాక్ ఏ ఊర్లో అయ్యిందని. అది ఒక అలవాటు నాకు. మోస్ట్లీ బెంగళూరు అండ్ మహారాష్ట్ర ఇటు నుంచి ఎక్కువ వస్తూ ఉంటాయి, సౌత్ సైడ్ వచ్చేవన్నీ. ఆంధ్ర తెలంగాణ కనిపిస్తుందేమో అని చూస్తూ ఉంటాను నేను. సరే, వై ఆంధ్ర అండ్ తెలంగాణ ఎందుకు ఎక్కువ ప్రొడక్ట్స్ వాటి ఉండవు అక్కడ? ఎస్, ఆంధ్ర అయితే మేమంతా మోస్ట్లీ డిపెండ్ అపాన్ ది అగ్రికల్చర్, ఇరిగేషన్ మీద ఎక్కువ ఉంటుంది. వి సప్లై ద రా మెటీరియల్ టు ది పార్టీస్, వీ డోంట్ మ్యానుఫ్యాక్చర్. అది ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నా. బట్ దిస్ ఈస్ ప్రోస్ అండ్ కాన్స్. ఇప్పుడు అవి ఉన్న కాడ నుంచి ఫ్యాక్టరీస్ వచ్చేస్తూ ఉంటే మనం ఉండలేము. ఇట్ ఇస్ పొల్యూషన్. అలా మన పెద్దవాళ్ళు తీసుకున్న నిర్ణయాలు అవన్నీ. ఏదైనా ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి కాబట్టి అలా వెళ్తుంది. నెక్స్ట్ ఇంకొక ఇండస్ట్రీ చెప్తానమ్మా. ట్రావెల్స్, ట్రాన్స్పోర్ట్, బస్. అడిడాస్, రెడ్ బస్, దే ఆర్ ఆల్ ఈ-కామర్స్. ఈకామర్స్. సారీ, ఆరెంజ్ ట్రావెల్స్. ఆరెంజ్ ట్రావెల్స్, కావేరీ ట్రావెల్స్, మార్నింగ్ స్టార్స్. సో నెక్స్ట్ వన్ ఈ-కామర్స్. సరే, ఎలాగొచ్చారు కాబట్టి ఈ-కామర్స్. ఏటీఎం. ఓకే, అమెజాన్, ఫ్లిప్కార్ట్, పేటిఎం, ఇవన్నీ ఈ-కామర్స్ అనమాట. నెక్స్ట్ హోటల్స్ కంపెనీ చెప్పాలి. హోటల్, ఐటీసీ, తాజ్ గ్రూప్, ఐటీసీ. ఇంకా చాలా ఉన్నాయమ్మా, గేట్వే అని ఇవన్నీ కూడా. ఐటీ, ఇన్ఫోటెక్, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, ఇన్పాక్ట్, ఇవన్నీ. సో ఇలా డిఫరెంట్ కంపెనీస్ అమ్మా. కంపెనీస్కి డబ్బులు ఉంటాయా ఉండవా? చాలా ఉంటాయి. ఎఫ్ఎంసీజీ అంటే ఫాస్ట్. Hindustan Unilever, PNG. హిందుస్థాన్ యూనిలివర్, ఐటీసీ, రిలయన్స్ ఈజ్ ఆల్సో ఇన్ ఎఫ్ఎంసీజీ, రైట్? టెలికామ్, జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, ఐడియా. పెట్రోలియం ప్రొడక్ట్స్, క్రూడ్ ఆయిల్, ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్పిసిఎల్, ఇవన్నీ. ఓకేనా, డిఫరెంట్ కంపెనీస్. సరే, విల్ దే ఆర్ గోయింగ్ టు, అంటే జస్ట్ ఒక ఐడియా కోసం చెప్తానమ్మా. మీకు ఆల్రెడీ లాలో వస్తుంది, ఇది మీకు లాలో వచ్చేస్తుంది, కంపెనీస్ యాక్ట్ దగ్గర వస్తుంది. దే ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ అమ్మా. ఇప్పుడు నేను కంపెనీ అని చెప్పానంటే పబ్లిక్ కంపెనీ వస్తుందా, ప్రైవేట్ కంపెనీ వస్తుందా? బోత్. చిన్న కంపెనీ వస్తుందా, స్మాల్ కంపెనీస్ అంటారు. చిన్న కంపెనీ వస్తుందా, పెద్ద కంపెనీ వస్తుందా? బోత్, అన్నీ. నాన్ ప్రాఫిట్ కంపెనీ వస్తుందా అంటే మీకు లాలో వస్తుందమ్మా, సెక్షన్ 8 కంపెనీస్ అని ఇట్లా అంటూ ఉంటారు. 1% కంపెనీ అని డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. వస్తాయా రాదా? ఎస్, అన్ని టైప్స్ ఆఫ్ కంపెనీస్ వస్తాయమ్మా, వెదర్ ఇట్ ఈస్ అ ప్రాఫిట్ ఓరియంటెడ్, నాట్ ప్రాఫిట్ ఓరియంటెడ్. అదేంటి ప్రాఫిట్ లేకుండా కూడా ట్యాక్స్ కట్టాలా? ట్యాక్స్ గురించి కాదు ఇది. ట్యాక్స్ కట్టకూడదు అని చెప్పాలి అంటే కండిషన్స్ చెక్ చేయాలంటే ఈ యాక్ట్ అప్లై చేయాలి. ఇప్పుడు మాట్లాడేది ఛార్జింగ్ సెక్షన్ గురించి.
అంటే ఇప్పుడు వాళ్ళకి ట్యాక్స్ ఉండదు అని చెప్పడానికి యాక్ట్ని అప్లై చేయాలి కదా, అంటే అప్లికబిలిటీ రావాలి. సెక్షన్ 8 కంపెనీ దే ఆర్ నాన్ ప్రాఫిట్ మోటివ్. సార్ వాళ్ళు ప్రాఫిట్ మోటివ్ కాదు, ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇవ్వాలి అంటే కండిషన్స్ ఉంటాయి. ఏంటి, వాళ్ళు మినిమం 85% ఆఫ్ ది ఇన్కమ్ని ఆబ్జెక్టివ్ కోసం అప్లై చేయాలి. ఇవన్నీ ఎక్కడ చెప్పాడు, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో అప్లై చేస్తేనే కదా తెలిసేది. సో అన్ని కంపెనీస్ వస్తాయి అమ్మా. 4th వన్ ఈజ్ అ పార్ట్నర్షిప్ ఫామ్. ఇక మీరు కంపెనీ కాకుండా ఏవైతే బిజినెస్ అన్ని మంది కూడా పార్ట్నర్షిప్ ఫామే. అండ్ కొన్ని కంపెనీస్ కానీ ఆర్ కొన్ని థియేటర్స్ ఉంటాయి, సినిమా థియేటర్స్ కానీ, ఇలా కొన్ని పార్ట్నర్షిప్ ఫామ్స్ ఉంటాయి. AOP BOI, what is the full form of AOP? Association of Persons. What is the full form of BOI? Body of individuals. Individuals. Sir, association of persons, the body of individuals. Generally ఇక్కడ ఈ అసోసియేషన్ అనేది ఎలా ఫామ్ అవుతుంది సార్? ఒక అపార్ట్మెంట్ ఉందమ్మా, ఇప్పుడంటే హైదరాబాద్లో చాలా ఫ్లోర్స్ వస్తున్నాయి, 20 floors దాకా వస్తున్నాయి. ఒక 5 1 2 3 మియాపూర్ వెళ్తే ఇంకా చాలా 40 floors కూడా ఉందమ్మా, చూసాం. మియాపూర్ సైడ్ వెళ్తే 45 floors అంట, అందుకే వెళ్ళి చూద్దామని. 6 floors అమ్మా. వీళ్ళంతా ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో రిలయన్స్ స్మార్ట్ ఉంది, కంపెనీనా కంపెనీ కదా, RIL రిలయన్స్ స్మార్ట్. సెకండ్ ఫ్లోర్లో హోటల్ ఉంది, హోటల్ అది పార్ట్నర్షిప్ ఫామ్ అమ్మా. ఏంటమ్మా అది? పార్ట్నర్షిప్ ఫామ్, హోటల్ పెట్టుకున్నారు. మిగతా ఫ్లోర్స్లో ఇండివిజువల్స్ ఉన్నారు, అంటే రెసిడెన్షియల్ ఉండేది ఎక్కడైనా. కింద 2 floors కమర్షియల్ ఉంటుంది, పైన అంతా రెసిడెన్షియల్ ఉంటుంది, లేదా మొత్తం కూడా కమర్షియల్ ఉండొచ్చు మన బిల్డింగ్ లాగా. ఇప్పుడు వీళ్ళందరూ కామన్ ఎక్స్పెన్సెస్ కోసం ఒక అసోసియేషన్ లాగా ఫామ్ అయ్యారు. ఏంటమ్మా అది? అసోసియేషన్ లాగా ఫామ్ అయ్యారు. వీళ్ళందరూ పర్సన్స్ డెఫినేషన్లో వస్తారు కదా, కంపెనీ వస్తుంది, ఫామ్ వస్తుంది, ఇండివిజువల్ వస్తుంది. ఏంటి వాళ్ళ కామన్ ఎక్స్పెన్సెస్? మెయింటెనెన్స్, సెక్యూరిటీ, ఇవన్నీ. సార్ ఏఓపి అంటే అసోసియేషన్ ఆఫ్ పర్సన్, వీళ్ళందరూ ఫామ్ అయ్యారు ఏఓపి కింద. దెన్ ఇంకొక అపార్ట్మెంట్ ఉంది సార్, మొత్తం ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి, మన టైం అయిపోయిందా? 1 2 3 4 5. వీళ్ళందరూ ఇండివిజువల్స్. ఎవరమ్మా వీళ్ళు? వీళ్ళు కూడా అసోసియేషన్ లాగా ఫామ్ అయ్యారు. ఏంటమ్మా వీళ్ళని కూడా ఏమొచ్చు? ఏఓపి. మా ఇండివిజువల్ పర్సన్ డెఫినేషన్లో వస్తారు. ఇండివిజువల్ని పర్సన్ అనొచ్చు, కంపెనీది పర్సన్ అనొచ్చు, పార్ట్నర్షిప్ ఫామ్ని కూడా పర్సన్ అనొచ్చు. కానీ వీళ్ళని స్పెసిఫిక్గా ఏమని పిలవచ్చు? BOI, బాడీ ఆఫ్ ఇండివిజువల్స్. ఆ గ్రూప్లో ఓన్లీ ఇండివిజువల్సే ఉంటే వాళ్ళని ఏఓపి అని పిలవచ్చు, BOI అని కూడా పిలవచ్చు. అంటే ఇప్పుడు ఈ అసోసియేషన్, ఈ గ్రూప్ని ఏమని పిలవచ్చమ్మా? ఎయిదర్ ఏఓపి ఆర్ BOI. ఇప్పుడు పైన చెప్పిన గ్రూప్ని ఏమని పిలవచ్చమ్మా? ఏఓపి. BOI అనొచ్చా? ఎందుకు BOI అనకూడదు? ఫస్ట్ గ్రూప్ని ఎందుకు BOI అనకూడదు? అక్కడ ఓన్లీ ఇండివిజువల్స్ ఉంటేనే BOI అనాలి. ఇండివిజువల్స్ కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు, పార్ట్నర్షిప్ ఫామ్ అండ్ కంపెనీ కూడా ఉన్నారు, కాబట్టి దాన్ని ఏమని పిలవాలమ్మా? ఏఓపి. నేను ఒక సెంటెన్స్ చెప్తాను, అది ట్రూ ఆర్ ఫాల్సో చెప్పాను, ఓకేనా? ఎవ్రీ గ్రూప్ ఈస్ ఏఓపి, ఎవ్రీ గ్రూప్ ఈస్ ఏఓపి, బట్ నాట్ BOI. ప్రతి గ్రూపు ఏఓపి అవుతుంది, కానీ BOI అవ్వదు. కరెక్టా రాంగా? ఎస్. నువ్వు ఏ గ్రూప్నైనా ఏమనొచ్చు? ఏఓపి అనొచ్చు. కానీ BOI అనాలి అంటే అక్కడ ఓన్లీ ఇండివిజువల్స్ ఉండాలి కండిషన్. అంటే ఇప్పుడు BOIని కూడా ఏమనొచ్చు నువ్వు? ఏఓపి అనొచ్చు. ఈ ఏఓపి BOI కొన్ని ప్రాఫిట్ మోటివ్ ఉంటాయి, కొన్ని నాన్ ప్రాఫిట్ మోటివ్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి అమ్మా సేమ్ కంపెనీలో. అది ఇంకా ఉంది డిస్కషన్. ఈ రెండు ఉంది. ఈ రెండు అసలు ఏంటి, లోకల్ అథారిటీ అంటే ఏంటి, AJP అంటే ఏంటి, వాళ్ళ ఆపరేషన్స్ ఏంటి, టాక్సిబిలిటీ గురించి రేపటి క్లాస్లో చూద్దామమ్మా. చిన్నగా అవర్స్ ఇంక్రీజ్ అవుతాయి అమ్మా, 1.5 వస్తుంది. IDT కూడా స్టార్ట్ అవుతుంది. మీకు అవసరం లేదా, మీకు ఓన్లీ DT మెర్జ్ అవుతారు. IDT సేమ్ అదే ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే CA వాళ్ళకి స్పెసిఫిక్గా అకౌంట్స్ అవన్నీ నేను టేకప్ సిలబస్ అంతా నేను ఒకసారి వ్యూ చేస్తాను, అసలు ఏంటి ఎక్కడి వరకు వచ్చింది ఒకసారి మళ్ళీ డ్రా చేస్తాను. మీకు ఎప్పుడమ్మా ఎగ్జామ్? ఆల్రెడీ మీ ఇద్దరితో మాట్లాడాను నేను, రైటింగ్ ఇన్ ద మే. మన ఇద్దరం అనుకున్నాం కదా సార్. అది ఇదేంటంటమ్మా, జనవరికి మాత్రం ఇది కాదు. ఎవరైతే జనవరి రాస్తున్నారు, జనవరి కదా, ఇది కాదు, పాతది, ఓకేనా? ఇది DT ఇది అప్లై కాదు, ఓల్డ్ అసెస్మెంట్ ఏరియా అప్లై అవుతుంది.
జనవరి రాసేవాళ్ళు ఇది ఫాలో అవ్వద్దు, పాతది ఫాలో అవ్వండి. మే అండ్ సెప్టెంబర్ రాసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రమే ఇప్పుడు నేను చెప్పేది ఫాలో అవ్వండి. ఓకేనా? Recording stopped.